హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చార్ట్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పడడానికి మెయిన్ ప్రధానమైన కారణాన్ని చూసినట్టయితే మనకు మెయిన్ గ్లోబల్గా నెగిటివ్ ఉన్నది, మార్కెట్స్ అనేటివి వీక్గా ఉండడం జరిగింది. సో ఈరోజు అలాగే నెక్స్ట్ మన మెటల్ ఇండెక్స్ కానీ పిఎస్సి బ్యాంక్స్ కానీ ఇవి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండడం జరిగింది. సో వాటి వల్ల మన నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ హెవీ ఫాలింగ్ అయితే రావడం జరిగింది. సో పర్టికులర్గా ఇంకా యూఎస్ జాబ్ డాటా కానీ వీక్ యూఎస్ జాబ్ డాటా కానీ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజింగ్ కానీ యూఎస్లో ఇవి మొత్తం గ్లోబల్గా మార్కెట్ను దెబ్బతీసినాయి. సో దానివల్ల మన మార్కెట్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. మెయిన్ ఫర్దర్గా డౌ జోన్స్ రియాక్ట్ అయితే మన ఇండియన్ నిఫ్టీ కూడా ఎక్కువ శాతం ఆ వేస్లోనే రియాక్ట్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో అలానే రావడం జరిగింది. సో కాబట్టి ఇది మేబీ రేపు ఎండ్ అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా చూద్దాం. ఒకసారి మన అనాలిసిస్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం, తెలుస్తూ ఉంటుంది. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైజెస్ అనేవి సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయితే మన వ్యూ బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మన వ్యూ అంటే బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం. బట్ మనం ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాం? పోనీ S1 అండ్ ప్రీవియస్ డే లో కింద బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇది ఆల్రెడీ ఓపెన్ అవుడే S1 కింద ఓపెన్ అయింది. తర్వాత మనకు వరుసగా బుల్లిష్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. సో బుల్లిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఎలాగో సెల్ సైడ్ అయితే వెళ్ళాము. సో సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మన వ్యూ క్లియర్ కట్గా బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని సిపిఆర్ ప్రకారం అయితే తెలుస్తుంటుంది. బట్ మనం ప్రైస్ అనేది ఎక్కడ తొందరపడకుండా ఓన్లీ సిపిఆర్ దగ్గర మాత్రమే మనం సెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా సిపిఆర్కి వచ్చినప్పుడు మనకు ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 L4 మధ్యలో ఓపెన్ అయింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా L4 బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం, లేదు అంటే L3 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనం బై సైడ్ వెళ్తాం. సో ఇక్కడ L3ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. L3ని బ్రేక్అవుట్ చేస్తే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అయితే ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా అంటే ఈవెన్ సిపిఆర్ కానీ కెమెరాలో కానీ రెండు వర్కౌట్ కావడం జరిగింది. బట్ ఈ కెమెరాలో ఇండికేటర్ కొంచెం మనం ఎందుకంటే మన వ్యూ అనేది బేరిష్ ఉన్నది, ఇక్కడ ఆపోజిట్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది కొంచెం ఎంతైనా మనం డేర్ చేసి తీసుకోవాల్సిన డిసిషన్ ఇది. అంటే మార్కెట్ ఏమో డౌన్ సైడ్ ఉంటుంది కంప్లీట్గా. ఇవాళ చూస్తే ఎవరికైనా మార్కెట్ కంప్లీట్గా డౌన్ సైడ్ వెళ్తుందన్న ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో బట్ ఈ ఈవెన్ డౌన్ ట్రెండ్లో కూడా అంటే మనం బై సైడ్ వెళ్ళాలంటే కొంచెం మన మైండ్ అనేది స్వీకరించదు. ఎనీహౌ ఒకవేళ ధైర్యం చేసి తీసుకున్నట్టయితే మనకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక L4ను లాస్ట్లో చివరిలో బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఆఫ్టర్ 2 PM తర్వాత వస్తే మనం దీన్ని కన్సిడర్ చేయము ట్రేడ్ని. సో ఓన్లీ 1 ట్రేడ్ కెమెరాల ప్రకారం. ఇక సప్లై డిమాండ్ ట్రేడ్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇవ్వబడిన లెవెల్స్ మనం ఎప్పుడో ఇది గతంలో ఇవ్వబడిన లెవెల్ ఇది 15th అండ్ 14th సెప్టెంబర్ ఇవ్వబడిన లెవెల్స్. ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది సో చూడండి అగ్రెసివ్ ట్రేడర్ అయితే మనం ఇక్కడ చెప్పాము ఇది రెండు లెవెల్స్ కాన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ హై ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి మనం ఆ రోజే డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇక్కడికి రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక కన్జర్వేటివ్ ట్రేడర్కి అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది అప్పటికి 15 minutes తర్వాత అంటే ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఇక్కడికి రీచ్ అయినప్పుడు రిస్క్ అనేది ఇంత ఉంటుంది. సో రివార్డ్ అనేది తక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం నో ట్రేడ్, కన్జర్వేటివ్ ట్రేడర్ అనే వ్యక్తి
నో ట్రేడ్. ఇక ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్ చూడండి, ఇక ఈ జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు, సో ఈ ప్రైజెస్ అనేవి కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. ఈ సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు, సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ ఇటు కావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇదే జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుందో అప్పుడు ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పుడు ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడం జరిగింది చూడండి. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో తర్వాత మళ్ళీ లేటర్ పీరియడ్లో ప్రైజెస్ అనేవి దీన్ని బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సో మళ్ళీ ఈ జోన్కు ప్రైజెస్ అనేవి రియాక్షన్ రావడం జరిగింది. కాబట్టి చూడండి, మనం ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, లేదా ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇదే స్టాప్ లాస్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం మినిమం 1:1.5 ఉండే విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఏ జోన్ అయినా కూడా 1 or 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ అంతకంటే ఎక్కువసార్లు మనకు ప్రాఫిట్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ సినారియో ఇక్కడ మీరైతే అబ్జర్వేషన్ చేయవచ్చు. ఇక్కడ ఒకసారి స్టాప్ లాస్ హిట్, రెండోసారి ప్రాఫిట్, మళ్ళీ మూడోసారి ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. అంటే మనం ఒక లెవెల్కు స్ట్రిక్ట్గా కన్సిడర్ అంటే కట్టుబడి ఉన్నట్టయితే. సో ఎనీహౌ రేపటి కోసం కొన్ని లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది, దీన్ని కన్సిడర్ చేయండి. సో ఈ జోన్ ఇలానే ఉంచుదాం. ఇది కూడా సప్లై జోన్గానే యాక్ట్ అవుతుంది, ఇది కూడా సప్లై జోన్గానే యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ జోన్స్ను ఇలానే ఉండనిద్దాం. మేబీ ప్రైజెస్ ఇక్కడ అంటే 2 డిమాండ్ సప్లై జోన్స్ ఉన్నవి, ఈ కింద మనకు 3 డిమాండ్ జోన్స్ ఉన్నవి. ఇక్కడ కూడా పర్టికులర్గా ఇక్కడ కూడా ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం. 5 minutes లేదా 3 minutesలో కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో కాబట్టి ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి రేపటి రోజున. ఇక ఆప్షన్ చార్ట్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర బిల్డప్ చేయడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 17,700 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది, 17,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 17,200 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. మేబీ ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మనం
డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ కింద ఉంటేనే షార్ట్ టర్మ్లో అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదంటే 1-2 డేస్ పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కన్వర్జేషన్ లైన్ దగ్గర రిజెక్షన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం అంటే డౌన్లో క్లోజ్ కావడం జరిగింది. మేబీ ఈ సినారియో ఇలానే కొనసాగితే అంటే ఇక్కడ చూడండి ఫ్యూచర్ ప్రోమోలో స్పాన్ బి అనేది ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇది ఫ్లాట్గా ట్రేడ్ అయితే సో నెక్స్ట్ మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,039 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన యొక్క ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏది ఉంటుంది 17,500 అనేది మన యొక్క రెసిస్టెన్స్, 17,000 అనేది మన యొక్క సపోర్ట్. సో ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉన్నంతసేపు మనకు న్యూట్రల్గా సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ప్రైజెస్ అనేవి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ కొత్త హైస్ ఫామ్ చేస్తాయి. అదర్వైజ్ ఒకవేళ ఈ 17,039 లెవెల్ బ్రేక్ చేసుకుంటే మళ్ళీ క్లౌడ్ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకుంటూ వీటికి అనుగుణంగా మీరు ట్రేడ్ తీసుకోండి. ఇంకా అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మనం ఆల్రెడీ మొన్న డిస్కషన్ చేయడం జరిగింది. సో దీనిపైన ఉంటే ప్రైజెస్ అనేవి అప్ సైడ్ వెళ్తాయి, లేదా దీని కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి క్లౌడ్ వరకు రీచ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో చూడండి మనం నిన్నటి రోజున క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ లైన్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి. ఎగ్జాక్ట్గా ఇది ఈరోజు అయితే చూడండి మనం ఈ లెవెల్ కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని అనుకున్నాం, అక్కడ వరకు రావడం అనేది జరిగింది. మేబీ రేపటి సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. లేదు అంటే ఈ కుమో అనేది వీక్గా ఉన్నది కాబట్టి ఒకవేళ ఇది ఈజీగా క్రాస్ కావడానికి కూడా బ్రేక్అవుట్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ కుమో కింద గిట్ట ట్రేడ్ అయితే డెఫినెట్గా మార్కెట్లో ఇంకా కొంచెం ఎక్కువ కరెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం దీనిపైన ఉండాలని కోరుకుందాం. ఇక్కడ ఉంటే అప్ సైడ్ వెళ్తుంది, మరి అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ క్లౌడ్ పైన ట్రేడ్ అయింది అనుకుందాం, క్లౌడ్ పైన ట్రేడ్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, 17,500 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే బేస్ లైన్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంది కాబట్టి నెక్స్ట్ 577 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వీటిపైన ట్రేడ్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఖచ్చితంగా 17,800 దగ్గర ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకు క్లియర్ సప్లై జోన్, ఇక్కడ మనకు అవర్లీ టైం ఫ్రేమ్లో క్లియర్ సప్లై జోన్ కాబట్టి. సో ప్రైజెస్ అనేవి దీనిపైన ఈ 600 పైన ఉంటే 800 వరకు వెళ్తే అక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తాయి. అదర్వైజ్ ఇక్కడే ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు వస్తాయి. ఇన్ కేస్ క్లౌడ్ కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా మనం ఇంకా భారీ అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదా ఈ 1 వీక్లో మనం ఒక బిగ్ ఫాల్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ షార్టర్ టైం కోసం ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, వస్తే మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ అయితే ఉన్నది మనకు. మెయిన్ ఇక్కడ 2 టైమ్స్ ఈ 17,300 అనేది ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ అవుతుంది. వన్స్ ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ 17,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇవి రెండు డిమాండ్ జోన్స్, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయని ప్రకారం మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయ్యి పర్టికులర్గా ప్రీవియస్ డే లోను S1 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి మనకు ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం అయితే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెళ్ళే క్రమంలో ఇక్కడ మనకు సిపిఆర్ ఉంది, సిపిఆర్ అనే ఒక బ్యారియర్ ఉంది కాబట్టి మనం ఈ సిపిఆర్ దగ్గర మనం సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడికి వచ్చినప్పుడు సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఇది మన యొక్క టార్గెట్, లేదు అంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో సిపిఆర్ అనేది నేరోగా ఉన్నది. సో మళ్ళీ తర్వాత లేటర్ పీరియడ్లో ప్రైజెస్ అనేవి
సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే అంటే ఐ మీన్ ఇక్కడ S1 అండ్ ప్రీవియస్ డే లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇది కూడా టార్గెట్ను అచీవ్ కావడం జరిగింది. బట్ ఇది ఏ టైంలో రావడం జరిగింది, నియర్లీ 2 o'clock టైంలో రావడం జరిగింది. కాబట్టి మేబీ మనం అవాయిడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఎనీహౌ మన ఫస్ట్ ట్రేడ్ అయితే సక్సెస్ కావడం జరిగింది. ఇంకా ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ ఉంటే సెకండ్ ట్రేడ్ కూడా సక్సెస్ కావడం అయితే జరిగింది. సో ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసి చూద్దాం ఒకసారి. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు 80% కేసులలో L4 బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్లో మనం L5 వరకు టార్గెట్ కోసం చూస్తాం. సో ఫస్ట్ మార్నింగ్ సెషన్స్లలో మనకు L4 పైన ఓపెన్ అయిపోయి L3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది, టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. సో తర్వాత మనం వెయిట్ చేసినట్టయితే ప్రైస్ అనేది మళ్ళీ L4ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. L4ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది, మన యొక్క టార్గెట్ అనేది ఇది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా కెమెరాల ట్రేడ్ కూడా సక్సెస్ కావడం అయితే జరిగింది. అంటే ఒకటి స్టాప్ లాస్ ఇటు, ఇంకొకటి ప్రాఫిట్. ఓవరాల్గా 1 hour అనేది మనం ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది, ఈవెన్ మీరు కెమెరాల ఇండికేటర్ యూజ్ చేసినప్పటికీ కూడా. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్ దగ్గర వెరీ ఫస్ట్ క్యాండిలే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ లెవెల్ అనేది అంటే ఒకవేళ మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నట్టయితే అప్పటికి ఈ జోన్ అనేది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, అంటే పై జోన్ కూడా బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో మన 15 minutes తర్వాత ట్రేడ్ తీసుకున్నట్టయితే సో కొంచెం స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సరే, అయినప్పటికీ 1:2 టైమ్స్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ జోన్ గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈ జోన్ గురించి మాట్లాడినట్టయితే సో ప్రైస్ అనేది ఫస్ట్ 15 minutesలో కూడా దీన్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. బ్రేక్అవుట్ చేసి సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి. సో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ జోన్ మళ్ళీ డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది, దీనికి మన యొక్క స్టాప్ లాస్ ఇంత అవుతుంది. ఫస్ట్ ఇది 126 పాయింట్స్ ఉంటుంది. మనం ఇలా కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మన యొక్క స్టాప్ లాస్ కూడా తగ్గడం జరిగింది. బట్ స్టాప్ లాస్ కూడా తగ్గింది, ఎట్ ద సేమ్ టైము ప్రాఫిట్ కూడా అంటే టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా కన్ఫర్మేషన్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి, డెఫినెట్గా మనకు ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో సెకండ్ టైము ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. సో థర్డ్ టైం ఇక్కడ ఈ జోన్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమా ఒకసారి చూద్దాం. సో ఈ సెకండ్ టైం ఇక్కడ ఆల్రెడీ గతంలో ఇక్కడ ఒకసారి టచ్ కావడం జరిగింది, సెకండ్ టైం. థర్డ్ టైం అనేది ఈ జోన్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. అంటే ఓన్లీ ఫస్ట్ టైము లేదా సెకండ్ టైం ఉంటుంది, థర్డ్ టైము ఎక్కువ సందర్భాలు జోన్స్ ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది, జోన్స్ వైలేషన్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఫస్ట్ టైము లేదా సెకండ్ టైం తీసుకోవడానికి మాత్రమే మీరు ప్లాన్ చేయండి. సో తర్వాత ఈ జోన్ డిలీట్ చేద్దాం. ఇక ఈ జోన్కి లాస్ట్లో ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన మనకు అంటే ఎంట్రీ లభించలేదు. మనం ఒక 3-4 పాయింట్స్ బఫర్ తీసుకుంటే దీనిపైన ఎలాంటి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అది ఎలాగూ లాస్ట్ 5 to 10 minutesలో కాబట్టి మనం దీన్ని ఈ జోన్ను అంటే ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో రేపటి రోజున ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది, దీన్ని కన్సిడర్ చేయండి సప్లై జోను. బట్ ఇది కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడం జరిగింది, 175 పాయింట్స్ ఉన్నది. బట్ కన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ తీసుకుందాం, మన స్టాప్ లాస్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ డిమాండ్ జోన్ను ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి రేపటి రోజున ఇక్కడ ఏమైనా రియాక్షన్స్ వస్తాయేమో చూద్దాం. నెక్స్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది. సో ఇది 2 డిమాండ్ జోన్స్, ఈ 2 సప్లై జోన్స్, వీటిని మార్క్ చేసుకోండి. ఇక్కడికి ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు చూద్దాం, అకార్డింగ్ టు క్యాండిల్ ప్రకారం మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది
అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్గా అయ్యడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది, 37,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది, 36 దగ్గర ఉండడం జరిగింది. వీటిలో ఒకే రోజు సిగ్నిఫికెంట్గా ఇక్కడ హైయెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 35,000 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది పుట్ సైడ్లో. కాబట్టి ఓవరాల్గా వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికే, అంటే డౌన్ ట్రెండ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం సో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తాయని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అయితే ప్రస్తుతానికి కన్వర్జేషన్ లైన్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇంకా ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ 36,465 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఈ 36,465 కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి కూడా 35,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, సో ఇందాక మనం పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 35,000 దగ్గర బిల్డప్ అయింది. ఇది ఒక సిగ్నిఫికెంట్, అంటే ఒక టెక్నికల్గా ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది, ఇక్కడ ఎక్కువ రైట్ చేయడం జరిగింది. కాబట్టి సో మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనది ఇది ఈ లెవెల్. సో 36,455. సో ఇందాక ఆప్షన్ చైన్లో కూడా మనం 36,500 దగ్గర నెక్స్ట్ అంటే లెవెల్ ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఆప్షన్ చైన్ డాటా మన ఇచ్ముక్ ఇండికేటర్ తోటి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి, మనకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇక అవర్లీలో చూద్దాం. సో అవర్లీలో చూసినప్పుడు ప్రైజెస్ అనేది మనకు కన్వర్జేషన్ లైన్ కింద అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి క్లౌడ్ పైన ఉన్నప్పటికీ. నెక్స్ట్ టార్గెట్ అనేది క్లౌడ్ అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఈ క్లౌడ్ అవుతుంది. ఈ క్లౌడ్ వచ్చేసి 36,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ కూడా కూమో అనేది వీక్గా ఉన్నది కాబట్టి మేబీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ అలాంటి సినారియో వస్తే, అలా మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో ఇది మన యొక్క నెక్స్ట్ టార్గెట్ అవుతుంది, 36,250 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఒకవేళ ఇవి మనం మాట్లాడినాయి డౌన్ సైడ్ సినారియో, ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ప్రైజెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళాలి. అంటే బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ రావాలంటే 37,500 పైన ట్రేడ్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వస్తుంది. సో ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఈ 38,100 150 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి, ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ప్రైస్ ఒకవేళ విత్ ఇన్ ద ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంటే సైడ్ వేస్లో ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకుందాం. అలాగే మనం డైలీ ఎడ్యుకేషనల్ పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.